ఎల్లుండి బీఆర్ఎస్ నేతల బృందం ఎస్ఎల్బీసీని సందర్శిస్తుందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ప్రమాదం జరిగిన స్థలంలో సహాయక చర్యలు పర్యవేక్షిస్తుందని చెప్పారు. రెస్క్యూ ఆపరేషన్కు ఆటంకం కలుగుతుందన్న ఉద్దేశంతోనే ఇన్ని రోజులు తాము అక్కడికి వెళ్లలేదని హరీష్ రావు స్పష్టం చేశారు. ఏదేమైనా ఎస్ఎల్బీసీ దుర్ఘటన చాలా దురదృష్టకరమన్నారు. 8 మంది కార్మికులు ఏమయ్యారో ఇప్పటివరకు తెలియదన్నారు. వాళ్లు ఆరోగ్యంగా తిరిగి రావాలని ఆయన ఆకాంక్షించారు. కేంద్రం నుంచి సహకారం తీసుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వం కూడా గట్టి సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. అటు ప్రమాద స్థలంలో కూడా మంత్రులు రాజకీయాలు మాట్లాడడం దురదృష్టకరమన్నారు హరీష్ రావు. రెండు 2005లో ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు పనులు చేపట్టింది నాటి సీఎం వైఎస్ అని హరీష్ రావు గుర్తు చేశారు. 43 కిలోమీటర్ల ఎస్ఎల్బీసీ టన్నెల్ ఇప్పటికీ పూర్తి కాలేదని, కానీ 203 కిలోమీటర్ల కాళేశ్వరం సొరంగ పనులను తాము శరవేగంగా పూర్తి చేశామని వివరించారు. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టుపై అసెంబ్లీలో కేసీఆర్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చినప్పుడు కాంగ్రెస్ నాయకులు దొంగ ఏడుపులు ఏడ్చారని హరీష్ రావు దుయ్యబట్టారు. నిజానికి 12 కిలోమీటర్ల టన్నెల్ పనులు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే జరిగాయని గుర్తు చేశారు. 90% పనులు తమ ప్రభుత్వమే పూర్తి చేసిందని చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 3,900 కోట్లు విలువైన పనులు చేపట్టి కంప్లీట్ చేసిందని హరీష్ రావు వివరించారు. ఈ కాంగ్రెస్ సర్కారు చేసిందేమీ లేదన్నారు. మంత్రి హోదాలో ఉత్తమ్ పచ్చి అబద్ధాలు చెబుతున్నాడని మండిపడ్డారు హరీష్ రావు. కాళేశ్వరం కాలిపోయింది, కూలిపోయింది అని విష ప్రచారం చేశారని దుయ్యబట్టారు. మరి ఇప్పుడెందుకు ఎస్ఎల్బీసీ విషయంలో నోరు విప్పడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఈ ఏడాది పాలనలో 4 ప్రాజెక్టులు కూలిపోయాయన్నారు. మీ పాలనలో కూలితే ప్రకృతి వైపరీత్యం, మా హయాంలో కూలితే ప్రభుత్వ వైఫల్యమా అంటూ నిలదీశారు హరీష్ రావు. కాళేశ్వరంలో ఒక పిల్లర్ కూలితే ఎన్డీఎస్ఏ ఆగమేఘాల మీద వచ్చిందన్న ఆయన, మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో 4 ప్రాజెక్టులు కూలితే ఎన్డీఎస్ఏ ఎందుకు రాలేదని ప్రశ్నించారు. ఇక్కడే కాంగ్రెస్ బీజేపీల మైత్రి బయటపడిందన్నారు హరీష్ రావు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీలకు సంబంధం లేని వ్యక్తులకు ఓటేయాలని ప్రజలను కోరారు హరీష్ రావు. గెలిచినా ఓడినా మాకు లెక్క లేదంటూ నిజామాబాద్ సభలో రేవంత్ రెడ్డి అన్న మాటలను ఈ సందర్భంగా గుర్తు చేశారు. దాన్ని బట్టి చూస్తే కాంగ్రెస్ ఓడిపోతుందని రేవంత్ ముందుగానే ఒప్పుకున్నాడన్నారు. రేవంత్ మాటలు గ్రాడ్యుయేట్లను, టీచర్లను కించపరిచినట్లుగా ఉన్నాయన్నారు. పరోక్షంగా ఓటమిని రేవంత్ అంగీకరించినట్లు ఉందని చెప్పారు. బడ్జెట్లో బీహార్, ఆంధ్రప్రదేశ్లకు నిధుల వర్షం కురిపించిన బీజేపీకి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎందుకు ఓటు వేయాలని హరీష్ రావు ప్రశ్నించారు. బడ్జెట్లో తెలంగాణకు ₹1 కూడా ఇవ్వని విషయాన్ని మర్చిపోద్దన్నారు. అటు ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాలకు జరగబోయే ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై పార్టీ నిర్ణయం తీసుకుంటుందని హరీష్ రావు అన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో ఎన్నికలు రావనేది అవాస్తవమన్నారు. గతం వేరు, ఇప్పుడు వేరన్నారు. అప్పుడు 2/3 మెజారిటీ అయిందని, కానీ ఇప్పుడు కాలేదని ఆయన వివరించారు. ఓట్ల కోసం జీవన్ రెడ్డి 90 కోట్లు పంచారని స్వయానా కాంగ్రెస్ నేత చిన్నారెడ్డి చెబుతున్నారని హరీష్ రావు అన్నారు. కానీ ఇప్పటి వరకు ఈడీ ఎందుకు కేసు నమోదు చేయలేదని ప్రశ్నించారు. ఎందుకు చర్య తీసుకోవడం లేదని నిలదీశారు. దీనిపై సుమోటోగా కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ బీజేపీల చీకటి ఒప్పందానికి ఇదే సాక్ష్యం అన్నారు. ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్ సంస్థలు కేసు నమోదు చేయాలని కిషన్ రెడ్డిని డిమాండ్ చేశారు హరీష్ రావు.
రాష్ట్రంలో నడుస్తుంది ఇందిరమ్మ రాజ్యం కాదు పోలీసు రాజ్యమన్నారు హరీష్ రావు. ప్రశ్నిస్తే అక్రమంగా కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కూనీ అయిందంటూ నిపులు చెరిగారు. పోలీసులు కాంగ్రెస్ నేతల ఇంటి ముందు కావలి కాస్తున్నారని చిన్నారెడ్డి అంటున్నారని గుర్తు చేశారు. పోలీసులు కొంతమందికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ వాళ్ళే ఒప్పుకుంటున్నారని చెప్పారు. రేవంత్ రెడ్డి ఇస్తానని చెప్పిన 7వ గ్యారంటీ ఇదేనా అని సూటిగా ప్రశ్నించారు హరీష్ రావు. ఎల్ఆర్ఎస్ విషయంలో నాడు కాంగ్రెస్ నేతలు నేటి మంత్రులు నోటికొచ్చినట్లు మాట్లాడారని హరీష్ రావు గుర్తు చేశారు. ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్న కోదండరాం గొంతు ఎందుకు మూగబోయిందని ప్రశ్నించారు. ఎల్ఆర్ఎస్ కట్టాలంటూ పండగ ఆఫర్లాగా డిస్కౌంట్ ఇస్తున్నారని విమర్శించారు. స్టేట్స్మెన్గా ఉండమని గెలిపిస్తే కాంగ్రెస్ ఇప్పుడు సేల్స్మెన్గా మారిపోయిందని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బారానా ఆఫర్ ఇవ్వడం ఖాయమంటూ చురకలంటించారు. ఎవరు ఎల్ఆర్ఎస్ కట్టొద్దు, కాంగ్రెస్ వచ్చాక ఉచితంగా చేస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఇచ్చిన మాటలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎల్ఆర్ఎస్ కోసం డబ్బులు కట్టాలంటున్న కాంగ్రెస్ నాయకులు ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు హరీష్ రావు.